సంఘము పని హక్కుని రద్దు చేస్తుంది. గతంలో మాకు పని కావాలి అని ఎవరైనా అప్లికేషన్ పెడితే పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండేది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 90% గ్రాంట్ రూపంలో ఇచ్చేది. ఇప్పుడు 40% రాష్ట్రాలు భరించాలి. రాష్ట్రాలు భరించాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా జరుగుతున్న ఉపాధి హామీ జరపాలంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించాలి. ఈ రోజు మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంత బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగలదా? మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించగలవా? అంటే చివరికి పని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఏ రోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది 100 రోజుల పనికి గ్యారెంటీ ఇచ్చినా 10 రోజులో 20 రోజులో 30 రోజుల్లో వేసవి కాలంలో కరువు కాలంలో పనులు కల్పించడానికి, తద్వారా కొనుగోలు శక్తి పెరగడానికి, తద్వారా వస్తువుల అమ్మకానికి ఉపయోగకరంగా ఉంది. అంతేకాదు రైతులకి పంట కాలువలు తీయించడానికి, నీటి కుట్టలు తీయించడానికి, మురుగు కాలువలు శుభ్రం చేయడానికి, హార్టికల్చర్ కి ఇది చాలా పెద్ద ఎత్తున తోడ్పడింది. అలాగే అనేక అంగన్వాడీ నిర్మాణాలకు తోడ్పడింది. ఈ రోజు ఈ చట్టాన్ని రద్దు చేసి పథకం తీసుకురావడం ద్వారా వీటన్నింటికి తూట్లు పడుతుంది. అంతేకాదు దీనికి మేము రాముడి పేరు పెట్టామని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. రాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. కానీ ఈ రోజు బీజేపీ నాథూరాం గాడ్సే, వాస్తవానికి రాముడు పేరా నాథూరాం పేరా అనేది ఈ రోజు ఇంటలెక్చువల్స్ చర్చిస్తా ఉన్నారు. ఆ నాథూరాం గాడ్సే ఈ రోజు జనవరి 30వ తేదీన మనం స్వాతంత్రం సాధించుకున్నటువంటి ఏ గాంధీజీ నాయకత్వంలో సాధించుకున్నామో ఆ గాంధీజీని దేశంలో మతము కులము ప్రమేయం లేకుండా మనమంతా కలిసి ఉండాలా, ఏ దేవుడైనా ఒకటే అని చెప్పినటువంటి దానికి ఆయన్ని హత్య చేశారు. ఈ హత్య కోసం పథకం కోరింది ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ కి మద్దతు ఇచ్చింది ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ లో సభ్యులుగా ఉన్నవాళ్ళు. అలాంటి ఆర్ఎస్ఎస్ రాముడి పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. మొత్తం మన జాతికే తండ్రిగా ఉన్నటువంటి గాంధీజీని పట్టున పెట్టుకున్నటువంటి వాళ్ళకి రాముడి పేరు ఉచ్చరించే హక్కు కూడా లేకుండా తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు. 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు. మీరు 2 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ లో కేటాయిస్తే 125 రోజుల పని దొరుకుతుంది. కేటాయిస్తారా? మీరు ఆ విషయం ధైర్యంగా చెప్తారా? మేము ఈ రోజు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి టీడీపీ వైసీపీని కూడా ప్రశ్నిస్తున్నాం. ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ అయా మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అనే ధైర్యం కూడా కోల్పోయి ఎందుకు ఇట్లా మోడీ కాళ్ల మీద సాగిలి పడిపోయారో, ఈ రాష్ట్ర ప్రజల్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా సరే మా రాష్ట్రానికి నష్టం ఇది, మా ప్రజలకు నష్టం. ఏ దళితులైతే మాతో ఉన్నారని చెప్తున్నామో ఆ దళితులకి పేదలకి కూడా నష్టం. కాబట్టి మీరు పథకాన్ని పునరుద్ధరించమని చెప్పేసి ఎందుకు మాట్లాడదో అడగాల్సిన అవసరం ఉంది. అందువల్ల వైసీపీ తన ఆలోచనల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలకి రైతులకి మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పునరుద్ధరించేందుకు సిపిఎం కృషి చేస్తుంది. అంతేకాదు మొత్తం కార్మికులు సాధించుకున్న హక్కుల్ని రద్దు చేస్తూ యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేసినటువంటి నేపథ్యంలో ఈ సమ్మెలో వ్యవసాయ కూలీలు పేద రైతులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఎఫ్టీఏ అగ్రిమెంట్ ద్వారా యూరోపియన్ వ్యవసాయ ఉత్పత్తుల్ని, ఆటోమొబైల్స్ ని, వీటన్నిటిని కారు చౌకగా ఎలాంటి సుఖాలు లేకుండా దిగుమతి చేసుకునే ఒప్పందం మన దేశ ప్రజలకి, నిరుద్యోగులకి ఉరితాళ్లుగా మారబోతుంది, రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. అందువల్ల రైతాంగం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బీజేపీ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కూలీ వ్యతిరేక విధానాలను ప్రతిఘటించమని చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది.